తెలంగాణ టాప్ 9 న్యూస్ చూద్దాం. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు ఇఫ్తార్ విందిచ్చింది. ఈ విందులో రాష్ట్ర డిప్యూటీ సీఎం మహమూద్ అలీతో పాటు మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేక్ తో పాటు ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు పాల్గొన్నారు. రంజాన్ ప్రార్థనలు చేసిన అనంతరం ముస్లింలకు పళ్లు తినిపించారు. కూకట్పల్లిలోని జేఎన్టీయూలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విలేకరుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, జై తెలంగాణ సీఈఓ క్రాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సబ్కా సాథ్ సబ్కా వికాస్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. నరేంద్ర మోదీ 3 ఏళ్ల పాలనలో ప్రతిపక్షాలకు అవినీతి ఆరోపణలు చేసే అవకాశం ఎంతమాత్రం ఇవ్వలేదని మంత్రి అన్నారు. రాష్ట్ర విభజన జరిగి 3 ఏళ్లవుతున్నా ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల విభజన ఇప్పటికీ పూర్తి కాలేదని, విభజనకు ఏపీ సీఎం చంద్రబాబు అడ్డుపడుతున్నారని తెలంగాణ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆరోపించింది. ఏపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం విద్యుత్ సౌధలో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ నాయకులు తెలిపారు. రద్దయిన పాత నోట్లను భారీ స్థాయిలో సేకరించి హైదరాబాద్ లో మార్పిడికి ప్రయత్నిస్తున్న ముఠాను నార్త్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయ్ అనే వ్యక్తి తన స్నేహితుల సహకారంతో 3,48,00,000 పాత నోట్లను సేకరించాడు. ఆ డబ్బును మార్చే ప్రయత్నం చేస్తుండగా డబ్బును 9 మందిని పోలీసులు పట్టుకున్నారు. చైన్ స్నాచింగ్లు, చోరీలకు పాల్పడుతున్న 9గురిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. జీడిమెట్ల ప్రాంతంలో నివసించే 9 యువకులు ఉద్యోగాలు మానేసి దొంగతనాలే వృత్తిగా మార్చుకున్నారు. అనేక దొంగతనాలు, స్నాచింగ్లు చేశారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా వీరిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం తెరట్పల్లి నుంచి ప్రారంభమైన 70 కిలోమీటర్ల బహుజన మహాపాదయాత్ర భువనగిరిలో ముగిసింది. ఈ కార్యక్రమంలో బహుజన వేద పండిత సమాఖ్య నాయకుడు డాక్టర్ కదిరే కృష్ణ పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు విభజించడానికి మోదీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు తిప్పికొట్టడానికి సంఘటితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. నిజామాబాద్లో సాహితీ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్దిరెడ్డితో పాటు పలువురు జర్నలిస్టులు, కవులు, కళాకారులు పాల్గొన్నారు. సాహిత్యాన్ని భావితరాలకు అందజేయడానికి భద్రపరచాల్సిన అవసరం ఉందని నందిని సిద్ధారెడ్డి ఈ సందర్భంగా అన్నారు. మందు కొట్టి వాహనాలు నడపద్దని పోలీసులు ఎంత మొత్తుకున్నా మందుబాబుల్లో మార్పు రావడం లేదు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మోతాదుకు మించి మద్యం సేవించిన 11 మంది దొరికిపోయారు. పోలీసులు వీరి వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.